అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న ఉగాది చాలా బాగా అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒక గుడ్ న్యూస్ వచ్చింది, అది నేను మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడే మా సచివాలయంకి వెళ్ళి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి కనుక్కొని మన దివ్యాంగులకు పండగ లాంటి శుభవార్తనే తీసుకొచ్చాను. మరి చాలా అందరినీ నేను తప్పు పట్టట్లేదండి. కొన్ని ఛానల్స్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది 5-6 రోజుల నుంచి. వాళ్ళకైతే ఈ రోజే వచ్చిందంట. మాకు ఈ రోజు వచ్చింది మేడం, మేము కన్ఫామ్ చేసి చెప్తున్నాం మీకు, మీరు చక్కగా మీ దివ్యాంగులకి ఈ విషయాన్ని చెప్పొచ్చు అని. మన దివ్యాంగులకు సదరం స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి. మీకు పింఛన్ రావాలన్నా, 15,000 రూపాయలు పింఛన్ రావాలన్నా, 10,000 రూపాయలు పింఛన్ రావాలన్నా, ఈవెన్ 6,000 రూపాయలు పింఛన్ రావాలన్నా సదరం సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి 3 నెలలకు ఒకసారి వదులుతామన్నారు. మరి ఏమైందో, డిసెంబర్ది 2 రోజుల్లోనే పూర్తయిపోయింది. మరి ముఖ్యంగా నేను తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నా. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ నమ్మకంగా మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి, ఇచ్చే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి అనే దీంతో నేను ఇన్ని రోజులు ఈ వీడియో గ్రూపుల్లో చూసినా కానీ నేను వీడియో చేయలేదు. ఇప్పుడు కనుక్కున్న తర్వాతే చేస్తున్నా. మేడం, వీడియో లెంత్ అయిపోతుంది అన్నారు. ఇన్ఫర్మేషన్ నేను ఎలాగ ఇవ్వాలి? హాయ్, హలో, బాయ్ అంటే సరిపోతుందా? చెప్పండి. తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలి. వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది. ప్లీజ్ అండి, వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దాకా వస్తుంది. మరైతే ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలంటే ఫస్ట్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా? ప్లీజ్ అండి, మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ సాటి మన దివ్యాంగులందరికీ వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే గౌరీ ప్రసాద్ గారు అనుకుంటా చెన్నై నుంచి కాల్ చేశారు. మేడం, మీ వీడియోలు చూశాను, నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నిన్న విషెస్ అందరూ తెలియజేశారు. వాళ్ళందరికీ, ప్రతి ఒక్కళ్ళకి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళకి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాము. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. హైప్ అనే బటన్ ఉంటుందంట, హైప్ అనే ఆప్షన్, దాన్ని కూడా మీరు నొక్కండి, పాయింట్స్ వస్తాయి. అది ఇంకా వీడియో చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. మరి అయితే వీడియోలోకి వెళ్దాం. సదరం స్లాట్లు మార్చి, ఏప్రిల్, మే 3 నెలలకు ఇచ్చారు. పోయినసారి కూడా జరిగింది, మళ్ళీ రిపీట్ కాకుండా మన దివ్యాంగులు చాలా ఫాస్ట్గా ఉండాలండి. సోమవారం రోజు మీరు బిన్నెగా ఫాస్ట్గా వెళ్ళిపోండి. ప్రతి సోమవారం, మంగళవారం సదరం స్లాట్లు బుక్ చేస్తారంట. తెలిసిందే కదండి, పోయినసారి ఎక్కడెక్కడికో ఏడాడికో వెళ్ళిపోయినారు మీరు. అట్లా వెళ్ళగాకండి, క్లారిటీగా తెలుసుకొని వెళ్ళండి. 21 రకాల వైకల్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా సదరం స్లాట్ని బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఈ 21 రకాల వికలాంగులు, వైకల్యాలు ఎవరు అంటే నేను చెప్పాను అనుకోండి, 2 గంటలు పట్టేటట్టుగా ఉంది. కాబట్టి బ్రీఫ్గా రేపు మళ్ళీ ఆ 21 రకాల గురించి నేను చెప్తాను. ఇప్పుడైతే కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను. చూడండి, ఫాస్ట్గానే చెప్తాను. మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటాయి కదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి మీ జిల్లాల్లో, మీ ఊర్లో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళండి. కన్ఫామ్గా సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఫాస్ట్గా వెళ్ళండి. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు, మీ మొబైల్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. మీ చేతిలో క్యారీ చేయండి. ఫోన్ ఓటీపీలు వస్తాయి, మెసేజ్లు వస్తాయి. ఫోన్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2 కానీ 3 కానీ తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి దీంతో పాటు ఇంపార్టెంట్, ఇక్కడే నేను చెప్తాను వినండి. ప్రతిసారి మన దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా జరగకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు సంబంధించిన ఏమైనా జబ్బులు అంటే బాగోకుండా ఉంటారు కదండి, హార్ట్ పేషెంట్లు ఉంటారు, పారాలసిస్ వాళ్ళు ఉంటారు, మానసికంగా బాగోలేని వాళ్ళు ఉంటారు, డాక్టర్ల దగ్గర చూపించుకుంటా ఉంటారు కదా. మీ సర్టిఫికెట్లు మొత్తం కూడా ఎవరెవరు ఏ జబ్బులకు, వ్యాధులకు గురి అవుతూ హాస్పిటల్లోకి వెళ్తే మీ మెడికల్ ఉండిద్ది కదండి, ప్రిస్క్రిప్షను, మీ మెడికల్ రిపోర్టు. ఎస్, మీ మెడికల్ రిపోర్ట్ని మీతో పాటు క్యారీ చేయండి. ఎక్కడనుకుంటున్నారు? సచివాలయంలో.
స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళు ఏమంటారంటే అవసరం లేదండి, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఫోటోలు అవి ఇచ్చేయండి అని అంటారు. ఫ్రెండ్స్, మీరు చెప్తారో రిక్వెస్ట్ చేయండి, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మా హెల్త్ ప్రాబ్లం ఇది ఉంది, మాకు క్యాన్సర్, మాకు హెల్త్ మానసిక స్థితి బాగాలేదు, మాకు మెంటల్ ఇల్నెస్, ఏదో మీ కారణాలు ద్వారాగా వచ్చిన మెడికల్ రిపోర్ట్ని మీరు సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసేటప్పుడే దీన్ని కూడా స్కాన్ చేసి పెట్టండి సార్ అని రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు ఒప్పుకోరు. ఇట్లా చేయడం వల్ల మీకు ఈజీగా ఎక్కడైతే స్లాట్ ఓపెన్ అవుతుందో, ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇక్కడ స్లాట్ ఓపెన్ అవుతుందో అక్కడ ఈ రిపోర్ట్లు కూడా ఆ డాక్టర్ గారికి వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రాబ్లం చాలా చక్కగా ఈ కేటగిరీ 21 రకాల కేటగిరీలో మీది కూడా ఏదైనా ఉందా అని చక్కగా వాళ్ళు వెరిఫై చేయడానికి ఈజీ అవుతుంది. వీళ్ళు ఒళ్ళు బద్ధకంతో ఏం చేస్తారు, అవసరం లేదులే మీతో పాటు తీసుకెళ్ళండి అట్లా ఎట్లా అంటారు. కాదు, తప్పకుండా మీరు మా రిపోర్ట్స్ని అప్లోడ్ చేయండి. రేషన్ కార్డు, ఆధారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు దీన్ని కూడా అప్లోడ్ చేయండి అని కంపల్సరీగా చెప్పండి మీరే. ఓకే, మీతో పాటు వాళ్ళు చేసినా ఓకే, చేయకపోయినా మీరు క్యారీ చేసి తీసుకెళ్ళండి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏమంటే, మీరు ఎక్కడో ఉంది అక్కడ మాత్రమే ఉంది అక్కడికి వేసేయండి, వేరే చోటకి వేయండి, వేరే ఊర్లకి వేయండి, అట్లా ఒప్పుకోగాకండి. ఎందుకంటే దీంట్లో మీకు తెలియకుండా చాలా ఇబ్బంది. ఎక్కడ నాయుడుపేట, ఎక్కడ వైజాగ్ వేశారు స్లాట్, అక్కడ ఉందని అక్కడికి వేశారు. అట్లా వెళ్ళలేరు కదా. మన దివ్యాంగులు చాలా బెడ్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే ఎంత కష్టము, చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనైతే బాగా పెయిన్ ఫీల్ అవుతున్నా, అందుకని చాలా నాకు తెలిసింది మీ దాకా క్లియర్గా చెప్తున్నా. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, మాకు ఈ హాస్పిటల్ దగ్గరగా ఉందండి, ఇక్కడ సదరం స్లాట్ని మాకు బుక్ చేయండి. మాకు ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ పేరు కూడా చెప్పగలగండి. మీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుంది, మీరు ఉన్న ఏరియాలో ఉన్న హాస్పిటల్కే ప్రిఫర్ చేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా, అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు స్లాట్ బుక్ చేసేటప్పుడు అయ్యో ఏదో ఒకటి బుక్ చేసేసాలి అయిపోయిందిలే అంటే వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడెక్కడో వేసేస్తారు. ఆ ఇబ్బందులు మీరు పడకుండా ఉంటారని నేను ఈ వీడియోని క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీరు క్లియర్గా మా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే మాకు స్లాట్ ఇవ్వండి సార్, బుక్ చేయండి అని మీ సచివాలయాల్లో, ఓకే, సచివాలయాల్లో ఎవరైతే కొత్త స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయో వాళ్ళ దగ్గరగా మీరు వెళ్ళి చెప్పండి, మాకు ఈ ఊర్లో మేముండే ఏరియాలో ఇది దగ్గర అవుతుంది, ఈ హాస్పిటల్ దగ్గర అవుతుందని. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి క్లారిటీ అయిపోయింది. డాక్యుమెంట్స్ చెప్పాను, మీరు ఎట్లా బుక్ చేసుకోవాలో చెప్పాను, మీకు ఏదైనా ఉంటే ఆ రిపోర్ట్స్ గురించి కూడా చెప్పేశాను నేను. ప్రతి సోమవారం, మంగళవారం మీకు సదరం స్లాట్లు బుక్ అవుతాయి. ఎవరికైతే ఇది లేదో వాళ్ళకి ఇది ఉంటేనే, సదరం సర్టిఫికేట్ అనేది ఉంటేనే మీకు పెన్షన్ రావడానికి అవకాశం ఉండిద్ది. దీన్ని నెగ్లిజెన్సీ చేయొద్దండి. చాలా ఫాస్ట్గా ఉందిలే, మంగళవారం వెళ్దాము, సోమవారం వెళ్దాం, మళ్ళా వచ్చే ఇది అని అనుకోవద్దు. త్వరపడండి. మీకు 3 నెలలకు ఒకసారి 2 రోజుల్లో అయిపోయింది. ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే 3 నెలలకు ఉంది. ఇప్పుడు కూడా ప్రతి సోమ, మంగళవారం, రేపు ఈరోజు ఏంది శుక్రవారం కదా, సోమ మంగళవారం సదరం స్లాట్లు ఉంటాయి. నెక్స్ట్ సోమ మంగళ సదరం స్లాట్లు ఉంటాయి. ఆ నెక్స్ట్ సోమ మంగళవారాల్లో సదరం స్లాట్లు ఉంటాయి. ఇట్లా బుక్ చేసుకునే వెలుసుబాటుని కల్పించారనమాట. దీన్ని మీరు మిస్యూజ్ చేసుకోకుండా చక్కగా ఉపయోగించుకుంటారనే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా బ్రీఫ్గా చెప్తాను, రేపు వీడియోలో చెప్తాను. 21 రకాల వైకల్యాలు ఉన్న వాళ్ళకి సదరం స్లాట్లు కూడా బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అవి ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతేనండి. మీ సచివాలయాల్లో కంపల్సరీగా వెళ్ళండి, అన్ని తీసుకొని ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఏ ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే అటాచ్ అయ్యిందో అదే ఫోన్ నెంబరు, అదే ఫోన్ని తీసుకెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు సరిగా ఇట్లా చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు
బాధలు ఫేస్ చేయకూడదు, మళ్ళీ రెట్టిఫై అవ్వకూడదు, చేసేటప్పుడే క్లియర్ కట్గా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దివ్యాంగుల దాకా ఈ మ్యాటర్ని, ఈ వీడియోని తీసుకెళ్తారు. ఐ హోప్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కుదిరితే కదండి, తప్పకుండా మన దివ్యాంగులకి ఇంత మంచి మెసేజ్ని చేరవేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ.